హాయ్ అండి. నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అలీనాట్ రుచులు. ఈరోజు మన ఛానల్లో పూరీలో కర్రీ అండి. సో పూరీలో కర్రీ మనం నార్మల్గా చేసుకుంటూ ఉంటాం కదా. సో ఆనియన్ లేకుండా, మసాలా లేకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ప్యాన్ తీసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అందులో ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు కొంచెం ఎర్రగా వేయించిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు చిటిపట అనిన తర్వాత 2 కప్పులు టమాటాలు తీసుకుంటున్నాను, సన్నగా కట్ చేసుకున్నవి. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని కొంచెం మెత్తబడాలండి. కొంచెం మెత్తబడిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఒక 3 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్న అల్లం కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం మెత్తబడిపోయాయి కదా. ఇప్పుడు కొంచెం మునుగా వాటర్ పోసుకోవాలి, ఒక గ్లాసు పోసుకొని సాల్ట్ కూడా వేసేసుకోవాలి. కర్రీ సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నాను. ఈ కర్రీ ఏంటంటే ఎప్పుడైనా మనకి దేవుళ్ళకి నైవేద్యం పెట్టేటప్పుడు అలాంటప్పుడు ఇలాంటి కర్రీ చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఆనియన్ లేకుండా చేయలేం కదా, టేస్ట్ కూడా అంత బాగోదు. కానీ ఇలా చేస్తే చాలా బాగుంటుంది. నేనైతే ఒక 3 ఉల్లగడ్డలు ఇలా కట్ చేసి ఉడకబెట్టేశాను. నీళ్ళు వంపేసి దీన్ని మెత్తగా స్మాష్ చేద్దాము. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇవి తెల్లుతున్నాయి కదా వాటర్, అందులో వేసేసుకోవాలి. ఇంకా కారం ఏం అవసరం లేదండి, మీకు కావాలంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ ఉడకాలండి. ఇది బాగా కలిసిపోయేలాగా. ఒక 2 స్పూన్స్ శనగపిండి తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి కలిపి ఇలా ఉండలు లేకుండా కలుపుకొని అది కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి చిక్కదనం కోసం. చాలా బాగుంటుందండి, చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా చిక్కగా అయిపోయింది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. రెడీ అయిపోయింది కర్రీ. అయితే పూరీలోకి చాలా బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుంది. ఇలా వస్తే సరిపోతుంది. అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. రెడీ అయిపోయిందండి పూరీలోకి వితౌట్ ఆనియన్ కర్రీ. చాలా బాగుంటుంది టేస్ట్. అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.